ఓం మహాగణపతే నమః. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మీనరాశి వారికి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 మధ్యలో గనక చూసినట్టయితే ఈ మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ వారంలో మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. అయితే ఆదివారము సోమవారము కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. ప్రయాణాల్లో కనుక ఉన్నట్టయితే ఆ ప్రయాణాల్లో జాగ్రత్తగా ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీనరాశి వారు పొందగలుగుతారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఉంటుంది, అధికమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆదివారము సోమవారము ఆ రెండు విషయాలలో కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక మంగళవారం బుధవారం చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా కొత్త లుక్ లాంటిది ట్రై చేయాలంటే ఈ 2 రోజుల్లో ట్రై చేయండి. మానసిక స్థితి బాగుంటుంది. కుటుంబంతో ఆనందము సంతోషము అనేది ఈ 2 రోజుల్లో మనకి ఈ మీనరాశి వారికి గోచరిస్తుంది. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజులు కాస్త ధనం విషయంలో జాగ్రత్త పడండి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తిలో కూడా కాస్త శ్రమ పెట్టవలసినటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే శ్రమ పెట్టడం వల్ల ఈ 3 రోజుల్లో మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఎందువల్లంటే మీరు పనిచేసే చోట మీకు సహోద్యోగుల నుంచి కూడా అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త ఫోకస్ పెట్టండి, శ్రమ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, భార్య ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లేదా భర్త ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ మిమ్మల్ని కాస్త కలవర పెట్టేటటువంటి అవకాశాలు మనకు ఈ 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి మంగళవారము బుధవారం ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మిగతా రోజుల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా సోమవారం మహాశివుని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి. అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా నెయ్యి, చక్కెర, బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉపవాసము అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా చూసినట్టయితే మీరు గంగాజలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో ఏదైతే మీకు ఆ గ్రహాల మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది. అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి అదేవిధంగా అప్పులు తొలగిపోయి ధన ప్రాప్తికి ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము ఈశాన్యంలో మంచి సువాసన వచ్చేలాగా చూసుకోండి. ఎందువల్లంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా
ఇలా చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా రావి చెట్టు ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని కనుక లేదా నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే పరిహారాలు కనుక పాటించినట్టయితే ఐశ్వర్య ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.